మాకు నిన్న ఈవినింగ్ 6:30, 7 మధ్య టైంలో ఒక అన్నోన్ పర్సన్ మాకు కాల్ చేయడం జరిగింది. ఈ విధంగా గ్రీమ్స్పేట సర్కిల్లో కొందరు అసాల్ట్ కొట్టుకుంటున్నారనేసి ఫోన్ రావడం జరిగింది. వెంటనే నేను నా స్టాఫ్తో గ్రీమ్స్పేట సర్కిల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి నేను వెళ్లేలోపు అండ్ ముద్దాయి అండ్ ఇంజూర్డ్ పర్సన్ కూడా ఎస్కేప్ అయ్యారు. ఇంజూర్డ్ పర్సన్ వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి అతను ఎంక్వైరీ చేయగా అతని పేరు రాజేష్ అని తెలవడం అనేది. ముద్దాయిల గురించి విచారించగా ముద్దాయిలు అతనే రాజేష్, మణితేజ అండ్ చంద్ర అనేవాళ్ళు నన్ను అకారణంగా ప్రీవియస్ గలాట్లు గుర్తు పెట్టుకుని నన్ను కొట్టడం అండ్ కత్తితో కొట్టడం జరిగింది అని చెప్పాడు. తర్వాత అతన్ని బెటర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు, చిత్తూరు గవర్నమెంట్ డాక్టర్లు స్విమ్స్ తిరుపతికి పంపించడం జరిగింది. దీని విషయంగా వాళ్ళ చెల్లి లావణ్య అనే మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నైటే కేసు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం అనేది, ముద్దాలను త్వరలోనే రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. అతని ఇంజూర్డ్ పర్సన్ అనే రాజేష్ అనే వ్యక్తికి ముఖం పైన, మెడ పైన, చెస్ట్ పైన కూడా బలమైన గాయాలు జరిగినాయి. అతను ప్రజెంట్ అన్కాన్షియస్ లో ఉన్నాడు. తిరుపతి ఐసీయూలో ప్రజెంట్ 6 months. వీళ్ళకి రాజేష్ అండ్ అఖిలుడు మణితేజకి ప్రీవియస్ గా కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల వీళ్ళకు కొంచెం ప్రీవియస్ గడ్జెస్ ఉన్నాయి. దీని విషయంగా 1 town లో కూడా కేసులు వీళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం అనేది, మరియు 2 town లో కూడా కేసులు రిజిస్టర్ చేయడం అనేది, అవి ప్రజెంట్ అండర్ ట్రైన్ లో జరుగుతున్నాయి. ప్రీవియస్ గా ఒక 1 month, 2 months బ్యాక్ రాజేష్ అండ్ మణితేజ ఇద్దరు కూడా గొడవ పడి ఒకరికొకరు బలంగా కొట్టుకోవడం జరిగింది. ఈ విధంగా కొట్టుకోవడం వల్ల వీళ్ళపైన ఇద్దరు కూడా కౌంటర్ కేసులు, చిత్తూరు 1 town కేసులో రాజేష్ పైన అంటూ మణితేజ పైన కూడా ఇద్దరి పైన కౌంటర్ కేసులు కట్టడమైనది. మళ్ళా లాస్ట్ 1 month బ్యాక్ కూడా మళ్ళీ రాజేష్ అనే మణితేజ మళ్ళీ రాజేష్ కొట్టడం వల్ల మన గ్రీమ్స్పేటలోనే 2 town లో కూడా కేసు రిజిస్టర్ చేయడం.